ఆగస్టు చివరి వారానికి వచ్చేసాం. ప్రధాన ఆహార పంటైన వరి చాలా ప్రాంతాల్లో దుబ్బు దశలో ఉండగా ఇటీవల కాలంలో పడ్డ అధిక వర్షాలకు చాలామంది ఇప్పుడిప్పుడే వరి నాటేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి నారు 40 రోజుల వయసు పైబడి ఉంది. 30 రోజుల వయసు మించిన ముదురు నారును ప్రధాన పొలంలో నాటితే దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నారు నాటుకునేటప్పుడు కొన్ని మెలకువలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందంటూ ముదురు నారు నాటే రైతులకు సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం ఏరువాక కేంద్రం సమన్వయకర్త మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. ఈరోజు మన విజయనగరం జిల్లాలో పరిస్థితి ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు 90,000 హెక్టార్లు అంటే 2,35,000 ఎకరాల్లో ఈ యొక్క వరి పంట పండిస్తున్నారు. ఇందులో దాదాపుగా ఏంటంటే ఈ సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు తొలి పక్షంలో పడిన వర్షాలకి చాలా సమృద్ధిగా పడడం వలన చాలా వరకు నేరుగా విత్తేటటువంటి వరి పంట కానీ లేదంటే నారుమడులు వేసుకొని ఉడిచేటటువంటి పంట కానీ చాలా ప్రాంతాల్లో చాలా వరకు నాట్లు పడిపోవడం జరిగింది. అయితే ప్రత్యేకంగా కొన్ని మండలాల్లో ప్రధానంగా కొత్తవలస, వేపాడ, ఎల్కోట, అదేవిధంగా ఎస్కోట, గజపతి నగరం, తర్వాత దత్తిరాజేరు, గరివిడి, కొన్ని మండలాల్లో ఏంటంటే కొన్ని గ్రామాల్లో ఐసోలేటెడ్ ప్యాచెస్లో చాలా వరకు వర్షపాతం తక్కువగా నమోదవడం జరిగింది. అటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఏంటంటే నాట్లు వేయడం జరుగుతుంది. కానీ ఈ రోజుకి 35 నుంచి 40 రోజులు, 45 రోజుల వరకు కూడా పైబడినటువంటి వయసు ఉన్నటువంటి నారుని మన ప్రధాన పొలంలో ఇప్పుడు విత్తడం జరుగుతుంది. అటువంటి రైతులకు ప్రత్యేకంగా ఏంటంటే వరి ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి రకాల్లో MTU 1121 రకం అనేది ప్రధానమైంది. ఇది మధ్యకాలిక రకము, 135 రోజుల్లో కోతకు వస్తుంది. దీనిలో ఏంటంటే ఈ యొక్క పిలకలు పెట్టే దశ అనేది 65 నుంచి 70 రోజుల లోపు ముగుస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ 45 రోజులు పైబడినటువంటి నారు ఉడిచే ప్రాంతంలో ఇంకా 20 రోజులు వరకు మాత్రమే దానికి అవకాశం ఉన్నది ఈ పిలకలు పెట్టడానికి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే దగ్గరగా ఉడుచుకోవాలి. రైతాంగం ఏంటంటే చదరపు మీటర్కి 44 కుదుళ్ళు వచ్చే విధంగా మనం తప్పనిసరిగా నాటుకోవాలి. రెండోది ఏంటంటే ఏదైతే సిఫారసు చేసినటువంటి 32 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనం 2 సమభాగాలుగా చేసుకొని 2 సార్లు వేసుకోవాలి. ఇప్పుడు దమ్ములో పూర్తి సిఫారసు చేసినట్టు 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుని మనం అంటే DAP రూపంలో వేస్తే ఒక దాదాపు 50 కిలోలు, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం అందించినట్లయితే దాదాపు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం దమ్ములో వేసుకోవాలి. ఈ యొక్క యూరియా దాదాపు ఒక 70 కిలోల వరకు కూడా అవసరం పడుతుంది. యూరియాని 2 సంభాగాలుగా చేసుకోవాలి. ఈ 2 సంభాగాల్లో 35 కిలోలు ఈ దమ్ములోను, తర్వాత నెల రోజుల తర్వాత వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ ఎరువును దీనికి దాదాపు 30 నుంచి 35 కిలోల MOP మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరపడుతుంది. 15 కిలోలు దమ్ములోను, ఇంకొక 20 కిలోలు నెల రోజుల తర్వాత, అంటే అప్పటికి చిరుపొట్ట దశకు చేరుకుంటుంది కాబట్టి ఆ సమయంలో వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం యాజమాన్యం సక్రమంగా జరిగి ఈ యొక్క ఎరువులు కూడా సమర్థవంతంగా వినియోగించబడి మనం ఈ యొక్క అధిక దిగుబడి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉడుస్తున్నారో ఈ ఉడిచినటువంటి పంట కలుపు యాజమాన్యం కూడా సమగ్రంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటే పైరిజోసల్ఫానిథైల్ అనే మందు దొరుకుతుంది, 10% మందు. ఇది 80 నుంచి 100 గ్రాములు ఒక 20 కిలోల ఇసుకలో కలుపుకొని పల్చటి నీటిలో 3 నుంచి 5 రోజుల లోపు జల్లుకోవాలి. లేదంటే మనకి ఈ యొక్క బెన్సల్ఫాన్ మిథైల్ అండ్ ప్రెట్లాక్లోర్ కాంబినేషన్తో లాండాక్స్ పవర్ 10 గుళికలు కూడా లభిస్తున్నాయి. ఇవి కూడా ఉడిచిన పొలంలో 3 నుంచి 5 రోజుల లోపు 4 కిలోల ఈ యొక్క గుళికలు 20 కిలోల ఇసుకలో కలుపుకొని మనం పల్చటి నీటిలో మనం జల్లుకోవాలి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే తొలి దశలో మనం కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క దమ్ముల సమయంలో రైతులు చేసుకోలేని పక్షంలో తర్వాత 20 నుంచి 25 రోజుల సమయంలో అయితే అన్ని రకాలైనటువంటి కలుపుని యాజమాన్యం చేసుకోవడానికి బిస్పైర్బ్యాక్ సోడియం అనే మందుని 80 నుంచి 100 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే సెహైలోపాపి బ్యూటైల్ అనే మందుని కానీ దాన్ని అయితే 300 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అయితే ఒకసారి కలుపు మందులు వినియోగించినప్పుడు తప్పనిసరిగా నేలలో తగినంత తేమ ఉండాలి, నీరు కూడా పలచగా ఉండి ఆ నీరు అందులో ఇంకిపోయే విధంగా ఉండి 4-5 రోజుల తర్వాత మళ్ళీ నీరు కట్టుకునే విధంగా ఉండాలి. ఈ యొక్క కలుపుని మనం సమగ్ర యాజమాన్యం చేసుకోవాలి. ఒకసారి కలుపు మందులు వినియోగిస్తే రెండోసారి తప్పనిసరిగా అంతఃకృషి చేయాలి. ఈ మొక్కల వేర్లకు కూడా గాలి కూడా పూర్తి స్థాయిలో అంది సమర్థవంతంగా పిలకలు తొడిగి అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.